రక్తము యేసు రక్తము 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 సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగి. ఇది లేబూరు ప్రాంతం. లేబూరు ప్రాంతంలో ఈరోజు ఒక్కరోజు సువార్త సభ పెట్టడానికి మేమందరం రావడం జరిగింది. అయితే దాని నిమిత్తం ఏంటంటే ఒక అరగంట టైం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కొంచెం సువార్త చేయాలని దేవుని యొక్క మహిమ కొరకు. అంటే చాలామంది చెప్పాల్సింది ఏంటంటే మత మార్పుడి కోసం కాదండి, ఒక్క ఆత్మనైనా రక్షించాలి. ఎలాగా తాగుళ్ళలోంచి ఉన్నవారిని, బానిసల్లో ఉన్నవారిని, దెయ్యాలు బట్టి పీడించబడుతున్నవారు వాళ్ళ కొరకే కానీ మన వీడియో చూస్తున్నవారు ఏంటంటే ఒక్కరైనా రక్షించబడాలి. తాగుళ్ళలోంచి, పాపంలోంచి, శాపంలోంచి, వ్యాధుల్లోంచి, బాధల్లోంచి ఒక్క ఆత్మనైనా రక్షించాలని చెప్పేసి మనకి సువార్త పరిచర్య. అంతేగాని మనం చర్చిలు కట్టేయాలని కాదు, ఏదో డబ్బులు సంపాదించాలని కాదు, కానీ మన వంతుగా కొంచెం సువార్త ప్రకటించాలనే ఆలోచనతోనే మనం ఈ విధంగా చేస్తున్నాం. ఏదేమైనా సరే మా కొరకు ప్రార్థించండి. చూశారు కదా, ఒక చిన్న మందగా కూడి ఆ ప్రార్థనకి వెళ్తున్నాం. చిన్న మంద, పెద్ద మంద కూడా కాదు. ఎన్జేజీ నజరేత్ జీసస్ గాస్పల్ టీమ్ సువార్త. యేసయ్యా ఈ అక్కగారు మనకి ముందుగా సువార్థికులందరికీ ఎంతమంది వస్తే అంతమందికి ఆర్థిక సహాయం, అంటే ఆర్థికంగా మీకు టీగా బిస్కెట్లు అన్నీ ఇవ్వాలని చెప్పి ముందుగా సిద్ధపడింది. కాకపోతే మన టైం మనం రాలేకపోయాం. అక్కగారు మొహం కూడా చూపించలేదు. ఇది ఖచ్చితంగా ఏంటంటే అక్కగారు గురించి ప్రార్థించేయండి. సువార్థికులు వస్తారని చెప్పి 50 మంది అయినా పర్లేదు, ఎంతమంది వచ్చినా మీకు టీయా బిస్కెట్లు మీకు ఏం కావాలని చెప్పేసి అన్నీ సకాలంలో సమకూర్చబోయింది. మేమందరం దాని నిమిత్తం సువార్తగానే వచ్చాం. అక్కగారు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థించండి. అక్కగారిది అనమాట. అక్కగారు అంటే ఒక సువార్థికుని ప్రేమించంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరైనా నా నామం పేట వచ్చిన వారికి ఉగ్గిని సన్నిని ఇస్తే, అంటే ఉగ్గిని తెలుసు కదా, అలాగా అంటే ఒక గొక్క అనుకోండి, మీకు తెలియని భాషలో పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. అలాంటిది 50 మంది పైన వచ్చి మీరు ఎంతమంది అయినా రండి అని చెప్పింది సిస్టర్ గారు. సిస్టర్ గారు కొరకు ప్రార్థించండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కీర్తి నే చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని పండి పండి నీవేనని గలమెత్తి నీతి ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, అల్పుడను బలహీనుడను మేమంత నీ వారమే. ప్రభువా, ఈ ఆహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఇదిగో సువార్తకు వచ్చిన నిమిత్తంగా తండ్రి మమ్మల్ని నా ప్రభువా ఇక్కడ నడిపించారు. తల్లిగారు నా తండ్రి తినడానికి మాకు ఆహారం సిద్ధపరిచింది నా ప్రభా. తల్లిగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. తినే నా తండ్రి వడలైనా నీరైనా కానీ టీ అయినా కానీ ఏది ఇచ్చినా మమ్మల్ని తండ్రి ప్రేమతో పిలిచి సువార్థికులు అని ప్రభా ఈ ఆహారాన్ని సిద్ధపరిచింది. ఆహారం తింటున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ పరిచయలో బహుబలంగా వాడుకోండి. అదేవిధంగా నా తండ్రి ఆహారం సిద్ధపరిచిన తల్లికి నా తండ్రి 30 60 వంతులుగా 100 ప్రతిఫలం దయచేసి ఆ కుటుంబంలో ఏ ఒడిదుడుకు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా సమృద్ధిగా పోషించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పెట్టండమ్మా, కొద్ది ఫాస్ట్గా పెట్టండమ్మా, టైం లేదా. ఎంతసేపు కాదమ్మా. ఆశీర్వదించండి, దీవించండి. నీ కృప ఎడల విస్తారమైన తండ్రి నాయన ఏనాడు తలవని భాగ్యముగా స్తుతులు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నీ కృప తోడుండగా నీ సన్నిధి నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచున్నాను. ఘనమైన కార్యాలు జరిపించు నాయన. నా తండ్రి ఏమి లేకుండా చేయి నాయన. తల్లి అనారోగ్య స్థితిలో చెన్నైకి వెళ్ళాలని నాయన బిడ్డలు అద్భుత ఆశ్చర్యకారం మీరు జరిపించుకోండి ప్రభా. పరిశుద్ధమైన ఔషధం పరలోకం ఔషధం మీరు పొందిన దెబ్బలు గాన గాయాలు
నెమ్మది శాంతి సమాధానం అయినా అతని గాయాల ద్వారా స్వస్థత స్తోత్రం. ఇచ్చిన ఆతిథ్యాన్ని దీవించుకో, తల్లిని దీవించు ఆయన అతను తల్లి పడిన అతని వ్యాపారం ఇంకా అతన్ని ఆయన అభివృద్ధి నుంచి మహా అభివృద్ధిలోకి పిండి పిసుకు తొట్టి నూనె పోయి పెట్టి గిన్నె నిండా తీసుకొచ్చి బ్రతుకు దినములన్నీ ఇదిగో తండ్రి కొన్నేరు అబ్రహాం ఇస్సాకు యాకోబు స్తోత్రం. ఇచ్చిన దేవా, ఈ కుటుంబాన్ని వీళ్ళకి ఇచ్చిన సంస్థను దీవించు ఘనత మహిమ ప్రభావ పొందమని మా బృందాన్ని మీరు నడిపించు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.